నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మరి జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సభ్యులతోటి ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం, మరి అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు మనతో పాటుగా ఉన్నారు. మరి ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా లోకేష్ గారు తీసుకెళ్లగలుగుతారా? ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయనతో చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీని చాలా క్షుణ్ణంగా మీరు పరిశీలిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి అటు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చాలా ముందుకు తీసుకెళ్లారు పార్టీని. మరి అదే సమర్థతతో లోకేష్ గారు తీసుకెళ్తారా? మరి ఫస్ట్ నుంచి కూడా మీరు పార్టీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా లోకేష్ గారి ప్రమాణ స్వీకారం, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు అండి, శుభాభినందనలు. ఎందుకంటే అందులో చాలామంది వాళ్ళ పదవులన్నీ కూడా తిరిగి మళ్ళీ సేమ్ అదే దాంట్లో కొనసాగుతున్నారు. కొంతమంది కొత్త వారిని తీసుకున్నారు. పొలిట్ బ్యూరో దగ్గర నుంచి అధికార ప్రతినిధుల వరకు కూడా అందరినీ కూడా వివిధ స్థాయిలో వివిధ పార్టీకి సంబంధించిన పదవులని ఇవాళ చాలామందికి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరి చేత కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయించారు. జస్ట్ ఇప్పుడే ఆ కార్యక్రమం అవుతా ఉంది. ఆయన ప్రసంగం కూడా అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఇవాళ లోకేష్ గారు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకం, వీటి మధ్య దాదాపు 82-2026 అంటే 44 సంవత్సరాల జర్నీ. ఈ ప్రయాణంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి దగ్గర నుంచి ఇవాటి వరకు ఉన్న సజీవ సాక్ష్యాలు మేము మా తరం. అంటే 3 తరాలని ఈ పార్టీలో 3 తరాల తాలూకా పార్టీలో వారి నాయకత్వాన్ని, వారి విధి విధానాలని, వాళ్ళ శైలిని గమనించిన వ్యక్తులు. ఖచ్చితంగా మా అనుభవాలని ఇప్పటి తరానికి, మీ తరాన్ని అందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులు, దేశంలో ఒకే ఒక పార్టీ చక్రం తిప్పుతూ ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీకి అర్హత ఉంది కూడా. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం కాంగ్రెస్ వల్ల సిద్ధించిందనేటువంటి నమ్మకం దేశ ప్రజల్లో, మెజారిటీ ప్రజల్లో అభిప్రాయం ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన మద్దతు లభించింది. అందులో నిజంగా నిఖార్సుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకులు ఉన్నారు, మధ్యలో వచ్చి దూరేసిన వాళ్ళు ఉన్నారు. ఇక రకరకాల రాజకీయ పార్టీ ఉన్న తర్వాత సహజంగా నన్ను జరుగుతాయి. ఆనాడే వాళ్ళ మీద వ్యంగ్యంగా రేఖాచిత్రాలు అంటే కార్టూన్స్, పత్రికలు వాళ్ళని చీల్చి చెండాడిన సందర్భాలు, కుళ్ళు రాజకీయాలు కాదు కానీ రాజకీయాలు ఉండి ఎత్తులకు పై ఎత్తులు ఆనాడు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే సుభాష్ చంద్రబోస్ గారు, లేకపోతే తర్వాత భోగరాజ్ సీతారామయ్య గారు, అంబేద్కర్ గారు, ఇలాగ అనేక మంది మధ్య హోరాహోరీ పోటీలు ఉండి కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారి హయాంలోకి వచ్చిన తర్వాత ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని స్వయంగా పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని ఓడించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ రకరకాల రాజకీయాలు నడిచినాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళు. మద్రాస్ ప్రావిన్స్గా పిలువబడేది. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం నిజాం గవర్నమెంట్లో ఉండేది. మైసూరు, తెలంగాణ ఇలాగ ఇవన్నీ కూడా నిజాం గవర్నమెంట్లో ఉండేవి. నైజాం ప్రాంతంగా పిలిచేవారు. అప్పుడు మద్రాసులో తెలుగువారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకి పూనుకునే సందర్భం పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగం వల్ల తెలుగువారికి ఒక రాష్ట్రం ఉండాలనేటువంటి భావనతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించారు. కారణం ఏంటంటే అప్పటికి తెలుగువారిని అసలు అదొక భాష, తెలుగువారు అనేటువంటి ఈ దేశం అంతర్భాగం, తెలుగువారు కూడా ఈ దేశ పౌరులు అనేటువంటి భావన లేకుండా వ్యవహరించారు. చాలా చులకనగా చూసేవారు. ఆనాటి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ గారు చాలా చులకనగా చూసేవాడు. ఈ పరిస్థితుల్లో ఎవరన్నా తెలుగు ప్రాంతం నుంచి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశ పంతులు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వెంటనే దిగిపోయేదాకా నిద్రపోయేవారు కాదు. తెలుగు వాళ్ళే పెట్టేసేవారు చిల్లంగి. ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, కర్నూలు రాజధానిగా. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తెలంగాణతో కలిపి. అయితే ఆ స్వాతంత్రం వచ్చేటప్పుడు మనకు అందరికీ ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 15
తెలంగాణకు వచ్చింది. తర్వాత చూస్తూ వచ్చాం. 82 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అప్పుడున్న పరిస్థితుల్లో ఏకఛత్రాధిపత్యంగా ఉండి మోనోపలిగా వ్యవహరించి, ఎదురెళ్ళలేని విధంగా వ్యవహరించి, రాజకీయాలు రకరకాల వెర్రితలలు వేసి స్వార్థం బెలబెలగా పెరుగుతూ వచ్చింది. జనాల్లో కూడా ఒకనాటి సమాజం వేరు, ఇప్పుడున్న సమాజం వేరు. ఒకనాటి సమాజం అందరూ కలిసిమెలిసి బతుకుదాం అనేటువంటి భావనతో ఉండేవారు. తోటివారి పట్ల మర్యాద, మన్నన, గౌరవం, ప్రేమ, మనలాగే వాడు బతకాలే, కలిసి పంచుకుందాం, కలిసి తిందాం, కలిసి జీవిద్దాం అనేటువంటి భావన ఉండేది తోటివారి పట్ల. ఇచ్చుటలో ఉన్న హాయి అనుభవించేవారు. ఇలాంటిదల్లా మెల్లమెల్లగా సమాజం మారింది, రాజకీయాలు మారినాయి, వ్యవస్థల్లో మార్పు వచ్చింది, స్వార్థం పెరిగింది, అవినీతి పెరిగింది. మీకు 40-50 ఏళ్ల క్రితం సినిమాల్లో చూస్తే సాంఘిక పరిస్థితులు అర్థమవుతాయి మీకు. ఆ వాళ్ళ గాంధీ పుట్టిన దేశం ఓ పాట ఉంటుంది, గాంధీ పుట్టిన దేశమా ఇదని, నెహ్రూ కోరిన రాజ్యమా, గాంధీ పుట్టిన దేశమా ఇదని. అందులో ఆ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, శ్రీశ్రీ ఎవరో రాశారు, సరిగా గుర్తులేదు, సబ్జెక్టివ్ కరెక్షన్. ఆ పాటలో ఉన్న చరణాలు గుర్తుపెట్టుకుని చూస్తే మీరు ఇవాళకి అప్పటికి ఏం మార్పు లేదనిపిస్తుంది. ఆ పాటలో వేసిన ప్రశ్నలు ఇవాళకి కూడా వేయదగ్గ ప్రశ్నలే. అంటే సమాజం మారుతూ వచ్చింది, కానీ అవలక్షణాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందింది, దేశం జీవన వ్యయాలు పెరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి, యంత్రాలు వాడడం మొదలైంది. ఆఖరికి ఇది సాంకేతికంగా ఏ రకం విప్లవం వచ్చింది, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం, దాని నుంచి ఏ యుగంలోకి వచ్చేసాం. కానీ సమాజానికి పట్టి పీడిస్తున్న అవలక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. ఈ సందర్భంగా 82 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టినప్పుడు ఉన్న పరిస్థితులు, ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు రాకపోతారని ఎదురు చూస్తున్న పరిస్థితులు, ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ పరిస్థితుల్లో ఆయన సినిమా నటుడిగా చాలా పేరు ప్రఖ్యాతులు పొంది ప్రజల గుండెల్లో నిలిచాడు. అప్పటికే కథానాయకుడు, సినిమా కథానాయకుడిగానే ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఆయన. కారణం ఏంటంటే ప్రజల్లోకి ఆయన అప్పట్లో సినిమాలు చిత్రీకరణ అలాగ ఉండే, కథానాయకుడు అంటే ఉత్తమ పురుష లక్షణాలు ఉండేవి, ఉత్తముడిగా చూసేవారు కథానాయకుడు అంటే. అతను తప్పు చేయడు, వాళ్ళ ప్రబోధాలు, వాళ్ళు ఇచ్చే సందేశం కూడా అలాగే ఉండేది. రామారావు గారి సినిమాలో చాలా వరకు కూడా ఇవాళ చూస్తుంటే తెలుస్తుంది మీకు, అనేది రాజకీయాల కోసం బిల్డప్ చేసుకునడం కాకుండా వారు సమాజానికి ఏదో ఒకటి మంచి చెప్పడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పురాణ పురుషుడు, ఆయన కథనపు ఆకర్షణ, ఆయన కథనంగా ఏంటంటే పురాణ పురుషుడిగా ఆయన ప్రజల మన్నన పొందగలిగాడు. రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా, శివుడిగా ఏ పాత్ర వేసినా పురాణ పురుషుడి పాత్ర ఆ పాత్రలో ఇమిడిపోయి ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న యాత్రికులు వాళ్ళందరూ కూడా నేరుగా మద్రాసు వెళ్ళి ఎన్టీ రామారావు గారిని దర్శించుకుని వాళ్ళు చేయించుకున్న గుండె ఆయన చూపించి వచ్చేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టాడో అప్పుడున్న రాజకీయ పార్టీలు పెదవి విరిచినాయి. సినిమా కథానాయకుడు కాబట్టి ఆ మాత్రం ఆకర్షణ ఉంటుంది. ఇది రాజకీయం వేరు, సినిమాలు వేరు, మనం తెర మీద చెప్పింది వేరు, ప్రాక్టికల్గా వేరు ఉంటుంది అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాలాంటి వాళ్ళు ముందే ఊహించే గ్యారంటీకి పని జరుగుద్దని. మొత్తం మీద మాకు యాంటీ కాంగ్రెస్ భావజాలం ఉండటం వల్ల ఆయన రాకను మేము పూర్తిగా ఆహ్వానించాం. చాలామంది అనుకున్నట్టుగా నేను యాక్చువల్గా కృష్ణ గారి ఫేవరెట్ని. రామారావు గారి సినిమాల్లో నేను కృష్ణ గారు అభిమానిగా ఉండేవాడిని. రామారావు గారు రాజకీయం రావడానికి ఖచ్చితంగా మేము రాజకీయంగానే చూసాం. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒకడు వచ్చాడు, ఖచ్చితంగా ఈ పార్టీని ఓడించగల మనగాడన్న భావనతో మేము మద్దతు ఇచ్చాం. వాళ్ళ నుంచి ఇవాళ వరకు కూడా అదే భావజాలంతో ఉన్నాం. ఆ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇవాళ వరకు అనేక ఒడిదుడుకులు, సంక్షోభాలు, జయాపజయాలు, ఎత్తుపల్లాలు అన్నీ చూసింది ఆ పార్టీ. స్వయంగా రామారావు గారు మొట్టమొదటిసారి పదవీచ్యుతుడైనప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి అన్యాయంగా పదవీచ్యుతుడైతే ప్రజలు ఉద్యమం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా పునఃప్రతిష్ఠ జరిగే వరకు విశ్రమించకుండా 30 రోజులు ఒక మహోజ్వలంగా ఉద్యమం సాగింది. ఈ దేశంలోని రాజకీయ పార్టీలు లెఫ్ట్ రైట్ అంటే ఉప్పు నిప్పు తూర్పు పడమర కింద ఉన్న పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీద వచ్చి ఎన్టీ రామారావు గారికి మద్దతుగా నిలిచారు. అప్పుడు ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గారు కూడా
ఎన్టీ రామారావు గారికి వస్తున్న ప్రజాదరణ, ప్రజల్లో వస్తున్న ఈ స్పందన చూసి తిరిగి ఆయన్ని ముఖ్యమంత్రిగా నియమించారు. అదైన తర్వాత 89లో ఆ పార్టీ అనూహ్యంగా ఓడింది. అంటే రాజకీయాల్లో జయాపజయాలు అనేటువంటి చాలా సహజాతి సహజం. ప్రజల అభిప్రాయం అనేటువంటిది కాన్స్టెంట్గా ఉండదు, వేరియబుల్ అనేటువంటిది ప్రజాభిప్రాయం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మనం ఉండాలి అనేటువంటి భావన వ్యక్తమైంది, తెలిసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో 89 తర్వాత ఆయన యాక్టివ్ పార్టీ తీసుకున్నారు. 85లో ఆయనకు అవకాశం వచ్చినా ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, కానీ ఆయన తీసుకోకుండా పార్టీ నిర్మాణంలో ఉన్నాడు. ఎందుకంటే ఒక ఎమోషన్, అంటే ఒక భావోద్వేగాల సమ్మిళితమై ఉండకూడదు. పార్టీకి కార్యకర్తలు ఉండాలి, పార్టీ వర్కర్స్ ఉండాలి. పునాది రాళ్ళు పటిష్టం చేశాడు ఆయన. ఆ పునాది రాళ్ళు పటిష్టం చేసిన తర్వాత ఆ పార్టీ కేవలం భావోద్వేగాలు, సెంటిమెంటు, సానుభూతి మీదే కాకుండా ఒక సిద్ధాంతం ప్రకారం, ఒక ఆదర్శం, వీటితోటి ఈ పార్టీ నడవడం మొదలైంది. తిరిగి 89లో పార్టీ ఓడినా 91 పార్లమెంట్ ఎన్నికల నాటికే పుంజుకుంది. 94 ఎన్నికలు అప్రతిహత విజయం సాధించింది. కరివేపాకు రొబ్బ చీల్చినట్టు చీల్చేశారు వాళ్ళ దూసుకుంటాను. ఉమ్మడి రాష్ట్రంలోనే 26 స్థానాలకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. అంటే మొన్న 23 వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి, ఒక ఆంధ్ర ప్రాంతంలో 170 సీట్లు, కానీ 294 సీట్లోనే 26 మాత్రమే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఆనాడు. తర్వాత తదనంతరం జరిగిన అధికార మార్పిడి చూడండి, ఇక్కడ వ్యత్యాసం. 84లో రామారావు గారు పదవీచ్యుతుడైతే ప్రజలంతా ఉద్యమించి తిరిగి ఆయన కూర్చోబెట్టారు. 95లో అధికార మార్పిడి జరిగితే అప్పుడు పదవీచ్యుతుడిని చేశారు. ఇవాళ అధికార మార్పిడి జరిగింది. ఇక్కడ కార్యకర్తలు నాయకుడిని అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు. చాలామంది వెన్నుపోటని ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. అదే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే తన నాయకత్వ లక్షణాలు, పార్టీని కాపాడుకున్న విధం, క్రైసిస్లో పార్టీ సంక్షోభం నుంచి అవకాశాలు వెతుక్కుని సంక్షోభాలను అధిగమించిన తీరు, నాయకత్వ ప్రతిభకి, దక్షతకే గీటురాయండి అది. అలాగా ఎన్టీ రామారావు గారి పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం, ఆదరణ ఉన్నప్పటికీ అనివార్య పరిస్థితుల్లో నాయకత్వ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించడానికి కార్యకర్తలందరూ కూడా సుముఖంగా ఉండి ఆయనకి మద్దతుగా నిలిచారు. దానికి కారణమైన ఓ ఎండుకొజ్జూర పిక్క, ఒక పిశాచి, రాష్ట్ర పిశాచి, వాళ్ళందరికీ ఎన్టీ రామారావు గారి కన్నా ఆ పిశాచే కనపడింది. కాబట్టి ఆ పీడ చీడ వదిలించాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పార్టీని కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీని కాపాడడం అంటే రాష్ట్రాన్ని కాపాడుకున్నట్టు అనేటువంటి భావన మెజారిటీలో వచ్చింది. మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఈ వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఆరోపణలు, నిందల మోస్తా తిరిగి 99లో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన, పనిచేసే ముఖ్యమంత్రిగా. అప్పటి నుంచి మనం చూస్తానున్నాం. 2004లో పార్టీ అధికారం కోల్పోయింది. తెలంగాణ ప్రాంతంలో అయితే 20 ఏళ్ళు పైన అయింది అధికారం కోల్పోయి. అయినా సరే ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా ఉంది. కేడర్ లీడర్లు మారారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 14లో 2014 రాష్ట్ర విభజన అనంతరం 14 అధికారంలోకి వచ్చింది. తిరిగి 24లో కూటమిగా అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని చూసింది పార్టీ ప్రజలు. ఆయనలో ఒక సామాజిక విప్లవకారుని, సామాజిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిని, ఆడపిల్లలకి, మహిళల పట్ల ఆయన అభిమానం, ఆస్తి హక్కు కల్పించడానికి ఒక అలాంటి సంస్కరణలో సాహసోపేతమైన సంస్కరణలు తీసుకొచ్చాడు ఆయన. తదనంతరం చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకుని, ఆ సంస్కరణల్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సంస్కరణలు అందిపుచ్చుకుని రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా సంపద సృష్టికి మూలకారకుడు అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. మధ్యతరగతి ముఖంలో మందహాసం వచ్చేలా చూశాడు ఆయన. అదే ఆయన్ని ఇవాళకి కూడా నిలబెట్టుకుని వచ్చింది. ఆయన అనేక అంశాల్లో ఆయన కించపరుస్తారు, వ్యక్తిగతంగా దూషిస్తారు. దేనికి లొంగకుండా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తా ఒక రాజర్షిలాగా, ఒక యోగిలాగా వ్యవహరించాడు ఆయన. ఈ క్రమంలో ఏనాడు కూడా విజయం సాధించినప్పుడు పొంగిపోలేదు, అపజయం వచ్చినప్పుడు కృంగిపోలేదు. తన పార్టీని నడిపించుకోవడంలో ఆయన ఎప్పుడూ కూడా ముందే ఉన్నాడు. ఘోర పరాజయము, పరాభవం అనంతరం కూడా మరుసటి రోజు నుంచే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ప్రజల గురించి ఆలోచించాడు ఆయన. కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా ప్రభుత్వాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉండేవాడు ఆయన. ఇప్పుడున్న ప్రతిపక్షాలు అలా ఉన్నాయి, చూస్తున్నాం మనం. తుమ్మినా దగ్గినా కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. కానీ ఆయన అలా కాకుండా సహేతుకమైన విమర్శలో, అప్పుడు అరాచకాలు ఎదుర్కోవడంలో, కేడర్ని అందరినీ కాపాడుకోవడంలో లోకేష్ గారు లైన్లోకి వచ్చాడు. ఆయన కూడా లోకేష్ గారు కేడర్ మనసు గెలుచుకున్నాడు. లోకేష్ రాత్రి నాయకుడైపోలేదు.
2009లోనే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. నగదు బదిలీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఆయనే. అసలు ఆలోచన తీసుకొచ్చింది ఆయన. ఇవాళ దేశం అంతా ప్రపంచం అంతా అదే నడుస్తూ ఉంది. తర్వాత ఆయన మంత్రిగా ఎమ్మెల్సీగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. తన వర్క్లో నిరూపించుకున్నాడు. 2019 తర్వాత ఆయనలో ఉన్న అసలు సిసలు నాయకత్వ పటిమ లక్షణాలు బయటకు రావడం మొదలుపెట్టినాయి. అప్పటి వరకు కూడా ఆయన భయంకరంగా ట్రోల్ చేశారు, చాలా నీచంగా మాట్లాడారు. ఆయన తినే ఆహార్యాన్ని, ఆయన మాట తీరుని, భాషని అన్నీ కూడా వికరించారు. అత్యంత జుగుప్సాకరంగా హేళన చేశారు. అయితే ఆయన మీద సినిమాలు కూడా తీశారు, రకరకాల క్యారెక్టర్లు పట్టి. చాలా మనోవికారం, అంటే పైశాచికానికి పరాకాష్ఠలో తీసుకెళ్ళిపోయారు. ఎక్కడా కూడా ఇంకోటి ఎవరినైతే పారిపోతాడు వదిలేసి, ముద్ర నాకు ఈ పెంటగోళ ఎందుకు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేసాడు. దాదాపు పార్టీ ఆవిర్భావం అతను పుట్టిన తర్వాత 83లో పుట్టాడు. ఇవాళ ఓ 33-43 ఏళ్ళు ఎన్నో ఉంటాయి ఆయనకి. 43 ఏళ్ళలో ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు తప్ప అధికారంలో చేతిలోనే ఉంది మొత్తం అంతా. అంత వైభవంగా ఉండి అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష హోదాతో ఎప్పుడూ కూడా ఆ ప్రోటోకాల్ తగల. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు వాళ్ళ మామ, పిల్లనిచ్చిన మామగారు, స్వయంగా మేనమామ బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ బొనాంజా, నాన్నగారు ఏకంగా ముఖ్యమంత్రి, ఈ దేశంలోనే గుర్తింపున్న నాయకుడు, లెజెండరీ పొలిటీషియన్. వాళ్ళ తాతగారు అయితే తిరుగులేదు చెప్పు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు కృంగిపోతారు రకంగా చెప్పాలంటే, మనకేంటి కర్మని. కానీ తనను తాను మార్చుకున్నాడు. అది ఒక రకంగా ప్రజల్లో ప్రత్యర్థులు చేసిన హేళన, ఆ హేళన చెక్కిన శిల్పం అన్నాను నేను ఆయన. అందుకునే తనను తాను మార్చుకున్నాడు. దాని నుంచి ఎవడన్నా అయితే వదిలేసిపోతారు. కానీ ఏదైతే తనను ప్రత్యర్థులకి లక్ష్యంగా మారాడో వాటిలో పూర్తిగా సాధించుకున్నాడు. క్రమశిక్షణతోటి తనను తాను రూపురేఖ లావణ్యాలు మారినాయి, భాష మారింది, ఒక అగ్రెసివ్నెస్ వచ్చింది. స్వతహాగా జీన్స్, వాళ్ళ తాత, వాళ్ళ మామ, వాళ్ళ నాన్నగారు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క లక్షణం తీసుకున్నాడు ఆయన. ఇవాళ పరిపూర్ణమైన నాయకుడిగా, నాయుడు కొడుకు పాదయాత్ర మొదలెట్టాడు. అది పూర్తయ్యేటికి నాయకుడు రాబాబులా తయారయ్యాడు. ఇవాళ అతను ప్రధాని మోడీ గారు సైతం అతను దగ్గర లాక్కుని ముద్దెట్టేసుకుంటున్నాడు. రోజు చూస్తున్నాం కదా మనం. అంటే ఒక వేదిక ఎవరికైనా సరే వాళ్ళ వారసత్వం అనేటువంటిది వేదిక కల్పించగలుగుతుంది. ఖచ్చితంగా వేదిక మీద నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిందే. అందులో ఈయన ప్రూవ్ చేసుకున్నాడు. భవిష్యత్తులో ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే అతను ప్రయాణం మొదలెట్టాడు. ఇవాళ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నాడు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఈ తెలుగుదేశం పార్టీని 43 ఏళ్ల పాటు, 44 ఏళ్ల పాటు ఈ జర్నీలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు, కరుడుగట్టిన అభిమానులు ఈ పార్టీతో ప్రయాణం చేశారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వాళ్ళు లోకేష్ వరకు చూస్తూ ఉన్నారు. అనేక మంది నాయకులు ఉన్నారు. స్థానికంగా చాలా గొప్ప నాయకులు ఉన్నారు. అత్యంత విశ్వాసపాత్రులైన, నిజాయితీ కలిగిన నాయకులను చూసాం మనం. మంత్రులుగా పనిచేసి స్కూటర్ మీద తిరిగిన వాళ్ళని చూసాం. మంత్రులుగా పనిచేసి 5-6 సార్లు ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు ఇవాళ జైల్లో 150 రూపాయలు లేకుండా ఉన్న వాళ్ళు చూసాం. అన్నీ ఉన్నాయి. ఒకసారి ఎమ్మెల్యే కూడా 100 కోట్లు సంపాదించిన వాళ్ళు అది ఉన్నది. అంటే కాలంతో పాటు వాళ్ళు మార్పు చెందారు. అయినా సరే ఇవాళ కొత్తగా తీసుకున్న కార్యవర్గం ఆశావహంగా ఉంది. కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. పాత నీరు పక్క తప్పుకుంటుంది. పాత వాళ్ళు లేచి ఆ కుర్చీ ఖాళీ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ సలహాలు, సూచనలు పార్టీకి ఇవ్వాలి. అలాగే ఇప్పుడున్న కార్యవర్గం లోకేష్ గారి నాయకత్వం కూడా దినదినాభివృద్ధి చెంది ప్రజల మన్నన, మక్కువ, ప్రజల్లో నమ్మకం కలిగించుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తే చాలైనా. చంద్రబాబు నాయుడు గారు ఏం అనుసరించాడు, ఎలాగ ఆకట్టుకున్నాడో, పనిచేసే ముఖ్యమంత్రిగా దాన్ని కొంచెం తెలివితేటలు జోడించి లోకేష్ గారు కూడా రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పన, భవిష్యత్తుకు భరోసా, నాయకుడు మా ఓడు ఉన్నాడు నాయకుడు అనే భావన కలిగించాలి. అప్పుడు డెఫినెట్గా నాయకత్వం. అంతేగాని చేతులు పీసుకుంటే ఎన్నో నవ్వులితే జనాలు అవి ఓసారి కావాలంటే ఇస్తారు, ఏదైనా వెనకాలను చూసి. ఇంకా రెండోసారి అంటే అడ్రస్ లేకుండా పంపిస్తారు. మనం చూసాం అది చూసాం మనం. కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక ఎమోషన్ అండి. ప్రజలకి, పార్టీకి, కార్యకర్తలు కూడా కాదు, ప్రజలకి తెలుగుదేశం పార్టీకి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, భావోద్వేగ బంధం అది. కాబట్టి ఈ పార్టీ తప్పు ఉండదు, కార్యకర్తలు తప్పు ఉండదు, నాయకులే కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకున్న రోజుని వాళ్ళు తిరిగి ఉండదు.
మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.